గౌతమ్ తను పడుతున్న కష్టమైతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండాలని మూటలు మోసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలాగైనా పోషించుకోవాలని నెలకు కావాల్సిన సామాన్లు అలాగే జాబ్ దొరికిందన్న సంతోషానికి స్వీట్స్ అయితే తీసుకొని వస్తాడు. ఇక వాళ్ళ అమ్మకి చెప్తాడు, నాకు జాబ్ దొరికిందమ్మా అని స్వీట్ తినిపిస్తూ ఉంటాడు. ఇక మళ్ళీ కూడా తినిపిస్తాడు. మళ్ళీ చాలా సంతోషపడుతుంది. పోనీలేండి మన కష్టాలు ఇంకా తీరిపోతాయి, ఇంకన్నీ మనకు మంచి రోజులు అనేది అంటూ ఉంటే, అవును మళ్ళీ ఇంకన్నీ మంచి రోజులే, నేను కష్టపెట్టిన పాపానికి దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు, అందుకే నేను ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి, నేను బాగా చూసుకుంటాను, నీకు మాటిస్తున్నానైతే చెప్తూ ఉంటాడు. కానీ కౌసల్యకు మాత్రం మల్లితో గౌతమ్ మంచిగా ఉంటే నచ్చదు. ఇక మిగిలిన డబ్బులు గౌతమ్ మల్లికి ఇస్తూ ఉంటే ఆ డబ్బులు కాస్త కౌసల్య లాక్కొని, దానికేంటి ఇచ్చేది, ఇప్పటికే అత్తగారుగా నన్ను అసలు లెక్క చేయడం లేదు, ఆ డబ్బులు కాస్త నువ్వు దానికి ఇచ్చావు అంటే నా మీదే పెత్తనం చేస్తుందని చెప్పని లాగేసుకుంటుంది. మళ్ళీ ఏమో నాకు అలాంటి ఉద్దేశం లేదు అత్తయ్య గారు అని అయితే అంటూ ఉంటుంది. సరేలే వీరి గొడవలు ఎప్పుడు ఉండేవి కదని నేను ఫ్రెష్ చేస్తాను చెప్పని గౌతమ్ అయితే వెళ్తాడు. ఇక వెళ్ళి షర్ట్ విప్పి మొత్తం చూసుకుంటూ ఉంటాడు. మొత్తం కందిపోయి ఉంటుంది భుజాలు ఎర్రగా. ఇక నొప్పికి అలమటిస్తూ ఉంటాడు. ఈలోపు మళ్ళీ వస్తే తనకు కనపడకుండా కవర్ చేసుకోవాలంటే చూస్తూ ఉంటాడు. కానీ మళ్ళీ చూసేస్తుంది. చూసి ఇదేంటండి ఇలా కమిలిపోయింది, మూటలు మోస్తే రాళ్ళు మోస్తేనే కందిపోయిందని అయితే అంటూ ఉంటే, లేదు అది మిషనరీ ఉంటుంది కదా అక్కడ ఆనుకున్నాను చూసుకోకుండా, అందుకు కమిలినట్టుంది అని అయితే చెప్తూ ఉంటే, మీరు నిజమే కదా చెప్తున్నారు అని అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది మళ్ళీ. నిజంగానే బంగారం, అంతకు మించి ఇంకేం లేదంటే మళ్ళీ దగ్గర తను పడుతున్న బాధని చెప్పకుండా మళ్ళీకి ఒక పెద్ద షాకే ఇస్తాడు ఆ దెబ్బలతో గౌతమ్. మరి నెక్స్ట్ ఏమవుతుంది కమింగ్ ఎపిసోడ్.